ఎర్రకోట మన ఏదైతే ఆగస్టు 15 జనవరి 26కి అక్కడి నుంచిన జెండా ఎగరేస్తారు, అందరూ వెళ్తూ ఉంటారు. సరే వీడప్పుడు అది ఒక సందర్శకుల శాల, అందరూ సందర్శకులు అక్కడికి వెళ్తూ ఉంటుంటారు, చూస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఆ ఎర్రకోట ఆవరణలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండేటటువంటి చోట్ల జైన్ల మత కార్యక్రమం నుంచి 1.5 కోటి విలువైన బంగారు కలశాలు ఇతర సామాగ్రి చోరీకి గురైంది. జైన పూజారి వేషంలో వెళ్ళిన దొంగ వాటిని ఎత్తుకుని పోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి. దొంగను గుర్తించాను, త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. చోరీకి గురైన వాటిలో బంగారు కలశం, 760 గ్రాములు బంగారు కొబ్బరికాయ, 115 గ్రాములు మరో చిన్న కలశం ఉన్నాయి. ఇందులో ఒక కలశానికి వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగున్నాయి. వ్యాపారవేత్త సుధీర్ జైన్కి చెందినవి. ప్రతిరోజు పూజ కోసం తెచ్చి తీసుకెళ్తుంటారు. ఎర్రకోట ఆవరణలోని 15 ఆగస్టు పార్కులో జైన్లు 10 రోజుల పాటు నిర్వహించే 10 లక్ష్మణ్ మహాపర్వ్ జరుగుతోంది. బుధవారం ప్రముఖులను ఆహ్వానించే పనిలో నిర్వాహకులు ఉన్న టైంలో జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ పూజా సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్ళాడు. 2 కలశాన్ని సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలని సీసీ కెమెరా రికార్డ్ అని ఇప్పుడు వాడి కోసం గాలిస్తున్నారు.